సో హలో గైస్, ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చూసామంటే ఫంక్షన్ అంటే ఏందో చూసాము. అలాగే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో 4 వేస్ అయితే చూసాము. ఇప్పుడు మనము చూడబోయే టాపిక్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది, అది ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ అవుతుందో కూడా మీకైతే చూపిస్తాను. ఇందులో వచ్చి 5 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటుంది. అది మనము బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు మంచి ఎగ్జాంపుల్స్ కూడా అయితే ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ అని అయితే రాసుకొని వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే రాసుకుంటున్నాను. వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే రాసి దీన్ని అయితే నేను ప్రింట్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఏం వచ్చిందంటే వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే వచ్చిందనమాట. దీన్ని మనం న్యూ టెర్మినల్ అయితే తీసుకుందాము, రన్ చేద్దాము. సో చూడండి, ఇక్కడ వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాము. వచ్చి మనకి 5 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఫోర్త్ వన్ వచ్చి ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఫిఫ్త్ వన్ వచ్చి ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ మనకి ఎలా ఎలా వర్క్ అవుతుందో మీకు అయితే చూపిస్తాను. ఆర్గ్యుమెంట్ అంటే మీకు తెలుసు అనమాట. ఫంక్షన్ కాలింగ్లో అయితే మనం ఆర్గ్యుమెంట్స్ అయితే రాస్తాము. టైప్ వచ్చి పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అయితే మీకైతే చెప్తాను. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా మీకైతే తీసుకొని ప్రతి ఒక్క దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. అలాగే చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉంటుంది, అవి కూడా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మనము పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. మీరు ఏ ఆర్గ్యుమెంట్స్ అన్నా తీసుకోండి, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే నార్మల్ అనమాట. ఫస్ట్ మనము డెఫ్ అనే కీవర్డ్ అయితే తీసుకొని ఇందులో ఫంక్షన్ నేమ్ అయితే రాసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఏం రాసుకుంటాను అంటే ఇక్కడ నేను రిజిస్టర్ అనే ఫంక్షన్ నేమ్ అయితే రాసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఇచ్చి దీని లోపల నేను పారామీటర్స్ అయితే రాసుకుంటున్నాను. మన ఇష్టం, మీరు ఏదన్నా రాసుకోవచ్చు. నేను ఎందుకని నేమ్ అని అయితే రాసుకున్నాను. నేమ్ అయితే రాసుకొని కమా నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను ఒక ఈమెయిల్ అయితే రాసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామంటే ఈమెయిల్ తర్వాత ఒక అడ్రస్ అయితే రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక్క నిమిషం, మనం కోలన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక కీవర్డ్ తీసుకొని ఫంక్షన్ తీసుకొని పారామీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ పారామీటర్స్ మనకైతే ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ అని అయితే రాసుకొని ఇప్పుడు నేమ్ పై నేమ్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఈ నేమ్ యూజర్ నేమ్కి సంబంధించింది అని అయితే మనమైతే రాసుకుంటాం. యూజర్ నేమ్ మన అని కోలన్ వేసుకొని కమా పెట్టి పైన ఉన్న పారామీటర్ నేమ్ అయితే మనం అయితే రాసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడతో మనకి నేమ్ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ అని అయితే తీసుకొని ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తున్నానంటే ఈమెయిల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనం వచ్చి యూజర్ ఈమెయిల్ అని అయితే పెడుతున్నాను. నేను యూజర్ ఈమెయిల్ అని అయితే పెట్టి కోలన్ పెట్టి తర్వాత ఒక కమా పెట్టి ఈ యూజర్ ఈమెయిల్ దేనికి సంబంధించిందంటే పారామీటర్లో ఉన్న ఈమెయిల్కి సంబంధించింది అయితే చెప్పాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఈ ప్రింట్ స్టేట్మెంట్ లోపల నేను అడ్రస్ అయితే రాస్తున్నాను. అడ్రస్ దేనికి సంబంధించిందంటే యూజర్ అడ్రస్ అని అయితే రాస్తున్నాను. యూజర్ అడ్రస్ అని అయితే రాసి కోలన్ అయితే ఇచ్చుకొని దీని తర్వాత కమా ఇచ్చి ఇక్కడ నేను అడ్రస్ పారామీటర్లో ఉన్న యూజర్ అడ్రస్కి సంబంధం అని అయితే చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఫంక్షన్ని నేను కాల్ చేయాలనుకుంటున్నా. కాలింగ్ ఎలా చేయాలో మీకు తెలుసు. అంటే ఫంక్షన్ బయట అయితే మనం అయితే కాల్ చేస్తామని అయితే మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే నేనైతే చెప్పాను. ఇప్పుడు నేను ఎలా కాల్ చేస్తానంటే ఫస్ట్ మనము ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేవాలి. నేను ఇక్కడ రిజిస్టర్ అనేది ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేసాను. ఇందులో నేను ఏం రాస్తానంటే ఫస్ట్ పారామీటర్లో మనం ఏం రాసాము, నేమ్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, ఫస్ట్ నేను వచ్చి నేమ్ అని అయితే రాస్తాం. అంటే ఇక్కడ నేను లతీష్ అని అయితే రాశాను చూడండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఒక ఈమెయిల్ అయితే తీసుకుంటున్నాం. యూజర్ ఈమెయిల్ అది మీరు ఇష్టం ఏదన్నా ఇచ్చుకోవచ్చు. నేను @gmail అని అయితే ఇచ్చుకుంటున్నా. ఓకేనా, ఇది కరెక్ట్ కాదనమాట. నేను ఊరికే నార్మల్గా ఒక ఈమెయిల్ అనేసి లతీష్@gmail అని అయితే రాశాను. ఇప్పుడు మనం అడ్రస్ ఏమి ఇచ్చుకుంటామంటే ఇక్కడ నేను వచ్చి బెంగళూరు అని అయితే ఇచ్చుకుంటా. బెంగళూరు అని అయితే ఇచ్చుకుంటా. ఇప్పుడు మనము ప్రింట్ చేద్దాము. ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి.
సో గైస్ ఇప్పుడైతే మనం ప్రింట్ చేస్తే ఫస్ట్ యూజర్ నేమ్ దగ్గర లతీష్ అని అయితే వచ్చింది. యూజర్ ఈమెయిల్ దగ్గర లతీష్ జీమెయిల్ అని అయితే వచ్చింది. యూజర్ అడ్రస్ దగ్గర బెంగళూరు అయితే వచ్చింది. ఓకే, మనం రాసింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక పారామీటర్ అయితే క్రియేట్ చేశాను. ఇలాగ 3 పారామీటర్స్ అయితే క్రియేట్ చేశా. నేను పైన నేమ్ అయితే ఇచ్చింది చూసుకోలేదన్నమాట. మర్చిపోయి నేను ఏం చేశాను, నేమ్ వచ్చి లాస్ట్లో అయితే ప్రింట్ చేశాను. ఇప్పుడు లాస్ట్లో ప్రింట్ చేశా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరైతే గమనించండి. డబుల్ కొటేషన్ అయితే వేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే పైన నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం ప్రింట్లో ఏం చేసాము, ఈ నేమ్ అనేది యూజర్ నేమ్లో సేవ్ అయ్యని అయితే చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం ఫంక్షన్ కానీలో ఏం చేస్తున్నాము, నేమ్ ఫస్ట్ తీసుకున్నాము, ఫస్ట్ ప్లేస్లో జీమెయిల్ అయితే పెట్టేసాం. అక్కడ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే నేమ్ ప్లేస్లో జీమెయిల్ అని అయితే వచ్చేస్తుంది. ఈమెయిల్ ప్లేస్లో అడ్రస్ అని అయితే వచ్చేస్తుంది. అడ్రస్ ఉన్న ప్లేస్లో నేమ్ అయితే వస్తుంది. దీన్ని అయితే మీకు ప్రింట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఆన్సర్ చూడండి. చూడండి ఇప్పుడు వెల్కమ్ టు లతీష్ వీలక్ కింద చూడండి యూజర్ నేమ్ అయితే ఉంది. ఈ యూజర్ నేమ్ దగ్గర ఈమెయిల్ వచ్చేసింది చూడండి, latish@gmail అని అయితే వచ్చింది. తర్వాత యూజర్ ఈమెయిల్ అడ్రస్ అని అడిగితే బెంగళూరు అని అయితే వచ్చేసింది. మనం మెయిల్ అడిగితే బెంగళూరు అని అయితే వచ్చింది. అడ్రస్ అడిగినప్పుడు నేమ్ అని అయితే వచ్చింది. ఇలా రాసినప్పుడు మనకి ఎర్రర్ అయితే అవుతుంది అనమాట. దీన్ని సాల్వ్ చేసేదానికి మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకొని వచ్చారు. అంటే ఏం లేదనమాట, నువ్వు పైన పారామీటర్స్ ఎలాగన్నా ఈ ఆర్గ్యుమెంట్స్ లో మాత్రం నువ్వు కొంచెం చేంజ్ చేయాలి. ఆ ఎగ్జాంపుల్ మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్లు అయితే నేను చూపిస్తాను. అందుకన్నా ముందు ఇక్కడ మనం వచ్చి మాడిఫై అయితే చేస్తాం. పైన లతీష్ కాబట్టి ఇక్కడ కింద లతీష్ అని అయితే రాసుకునేస్తాం. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లో పైన మనం ఏ నేమ్ ఇస్తామో కింద నేమ్ అదే ఉండాలి. పైన పారామీటర్ నేమ్ ఇస్తే కింద పారామీటర్ ఫస్ట్ నేమ్ వచ్చి కాలింగ్ లో నేమే ఉండాలన్నమాట. పైన పారామీటర్ లో సెకండ్ ఈమెయిల్ అని ఉంటే ఫంక్షన్ కాలింగ్ లో సెకండ్ కూడా ఈమెయిల్ మీరు రాయాలన్నమాట. ఇది ఒకసారి మన అవుట్పుట్ కరెక్ట్ గా అయితే రాసుకునేద్దాము. యూజర్ నేమ్ లతీష్, యూజర్ ఈమెయిల్ లతీష్ జీమెయిల్, యూజర్ అడ్రస్ బెంగళూరు. ఓకే కరెక్టే. ఇప్పుడు నేను ఏం చెప్పాను, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకుంటాము. అందులో మనం వచ్చి పైన పారామీటర్స్ ఎలా ఇచ్చినా పర్లేదు, కింద ఆన్సర్ మాత్రం కరెక్ట్గా రావాలని అయితే నేను చెప్పాను కదా. చూడండి సేమ్ మనం ఏం చేస్తామంటే పైన ఉన్న ఎగ్జాంపుల్ని అయితే తీసుకుంటాం. నేను పైన ఉన్న ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటా అంటే ఆ ఎగ్జాంపుల్ని నేనైతే కొంచెం మార్చాను అనుకోండి మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అందుకనేసి నేను ఈ పైన ఉన్న ఎగ్జాంపుల్ని చేంజ్ చేస్తాను. ఎక్కడ చేంజ్ చేస్తానో మీకే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకునేసాను. ఈ ఫంక్షన్కి నేను నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. రిజిస్టర్ 1 అనేసి నేమ్ అయితే ఇచ్చుకున్నాను. ఇక్కడ నేను వచ్చి నేమ్ అని అయితే ఫస్ట్ రాశాను, ఈమెయిల్ ఫస్ట్ రాశాను, అడ్రస్ కూడా ఫస్ట్ రాశాను. నేను చెప్పాను కదా ఇప్పుడు వచ్చి నేను లతీష్ని లాస్ట్లో అయితే రాసేసాను తెలియకుండా. ఓకేనా. ఇదే మీరు లతీష్ని లాస్ట్లో రాసి పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో అవుట్పుట్ చూస్తే మనకి మిస్ మ్యాచ్ అయితే వచ్చేసింది అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, ఇప్పుడు మీరు లతీష్ని ఇచ్చి లాస్ట్లో అయితే రాసేశారు, అయినా మీకు ఇక్కడ ప్రాబ్లం లేదనమాట. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యూస్ చేసింది ఎందుకంటే మీరు ఒకవేళ మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసేదానికి ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ ఏం జరుగుతుందంటే నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని పారామీటర్ని మనం ఏం చేంజ్ చేయమన్నమాట. పైన ఎలా ఉంది అలానే ఉంటుంది, కింద ఆర్గ్యుమెంట్స్లో అయితే మనం చేంజ్ చేస్తాం. అంటే ఈమెయిల్ అయితే మనం latish@gmail.com అని అయితే రాసాం కదా, అప్పుడు మనము ఈమెయిల్ అని రాసి అంటే ఇక్కడ పారామీటర్లో ఏం నేమ్ ఇచ్చుంటామో ఆ నేమ్ అయితే రాసి ఈ జీమెయిల్ ఈమెయిల్కి సంబంధించింది అని అయితే రాసేవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి అడ్రస్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఈ అడ్రస్ పారామీటర్లో ఉన్న అడ్రస్కి ఈక్వల్గా అయితే రాసేవాలి. నెక్స్ట్ మీరు వచ్చి లతీష్ అనేది ఏం చేస్తారంటే పారామీటర్లో ఉన్న నేమ్ని లతీష్కి అయితే కన్వర్ట్ చేయమని అయితే చెప్తాను. ఇక్కడ దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే మీరు కోడ్ రాసేటప్పుడు మీరు ఏడన్నా ఎర్రర్ వచ్చినప్పుడు ఒకవేళ మిస్ మ్యాచ్ అయినప్పుడు మీరు ఆ కోడ్ అంతా డిలీట్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు ఇలాగా పారామీటర్ నేమ్ ఇచ్చి ఈమెయిల్ వచ్చి ఈమెయిల్కి సంబంధించింది, అడ్రస్ వచ్చి అడ్రస్కి సంబంధించింది, లతీష్ వచ్చి నేమ్కి సంబంధించింది. ఈ లతీష్ మీరు మిడిల్లో రాయండి, ఫస్ట్లో రాయండి, లాస్ట్లో రాయండి, ఎలా రాసినా పర్లేదు. మీరు మాత్రం పారామీటర్లో ఉన్న నేమ్ని అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. ఇప్పుడు మనమైతే రిజల్ట్ అయితే చూద్దాం. దీన్ని వచ్చి మనం అయితే ప్రింట్ అయితే తీసుకుంటాము. అంటే ఏంటంటే ఇది ఇది మీకు ఒకేలాగా అయితే ఉంటుంది కదా. ఇది కీవర్డ్కి సంబంధించింది అనేసి నేను ఇక్కడ వచ్చి
ప్రింట్ అయితే తీసుకుంటాను. ప్రింట్ ఇక్కడ నేనేం రాస్తాను, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అయితే రాస్తాను. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అయితే రాస్తాను. ఎందుకంటే పైన కింద ఒకేలాగా ఉంటుంది అనమాట. కొంచెం చేంజ్ చేద్దాం. అలాగే ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేస్తాను. ఎందుకంటే పైన లతీష్ ఉంది, కింద లతీష్ ఉంది కాబట్టి నేను నేమ్ వచ్చి శ్యామ్ అని అయితే రాశాను. జీమెయిల్ నేమ్ రాసుకుంటాము, s@gmail అని అయితే రాసుకుంటా. ఓకేనా? ఇప్పుడు మనము రిజల్ట్ అయితే చూస్తాము. ఇప్పుడు మనము రిజల్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ చూడండి, ఇది వచ్చి పైన ఉన్నది వచ్చి పొజిషనల్ ఆర్గ్యుమెంట్. నేను తర్వాత ప్రింట్ అనేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకున్నాను. అదే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకున్నాను. చూడండి, యూజర్ నేమ్ ఫస్ట్ వచ్చి శ్యామ్ అయితే వచ్చింది, కానీ మనం ఫస్ట్ శ్యామ్ రాయలేదన్నమాట. బాగా చూడండి, ఈమెయిల్ అయితే రాసాము, లాస్ట్లో శ్యామ్ రాసాము. అయినా కానీ ఇది యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఆర్గ్యుమెంట్లో ఈ నేమ్ శ్యామ్కి సంబంధించిందని అయితే రాసాము. అందుకు మనకి పారామీటర్లో ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి నేమ్ శ్యామ్ అని అయితే వచ్చింది. తర్వాత యూజర్ gmail.comలో s@gmail.com అని అయితే నేమ్ ఇచ్చాము. కరెక్ట్గానే వచ్చింది. యూజర్ అడ్రస్ కూడా కరెక్ట్గానే వచ్చింది. బెంగళూరు అని అయితే వచ్చింది. సో ఓకే, ఇక్కడతో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే అయిపోయింది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్కి డిఫరెన్స్కి కీవర్డ్ ఆర్గ్యుమెంట్కి డిఫరెన్స్ అడిగితే మీరైతే చెప్పగలుగుతారనమాట. నెక్స్ట్ మనం వచ్చి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే చూడబోతున్నాము. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడైతే ఒక ప్రింట్ అని అయితే ఇచ్చుకొని దీని లోపల నేను ఏం రాస్తానంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని అయితే రాసుకుంటా. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని అయితే రాసుకునేస్తాను. ఓకేనా? దీని కింద వచ్చి మనం వచ్చి కోడ్ అయితే రాయబోతున్నాము. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డెఫ్ అనే కీవర్డ్ అయితే తీసుకుంటాను. ఓకేనా? డెఫ్ అని కీవర్డ్ అయితే తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చి నేను ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఫంక్షన్ నేమ్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చి నేమ్ అని అయితే రాసుకున్నాను. పైన మనం ఎలా ఇచ్చామో అదే రాసుకుందాం అనమాట. ఈమెయిల్ అని అయితే ఇచ్చాను. తర్వాత నేను వచ్చి అడ్రస్ అని అయితే ఇచ్చాను. ఓకేనా? నేను పైన ఎలా రాశానో కింద కూడా అలానే రాసుకున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఫంక్షన్ నేమ్ అయితే చేంజ్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ప్రింట్ చేసుకుంటా. ప్రింట్ అయితే చేసుకునేసాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు ఒక పాస్వర్డ్ అయితే కావాలి. పాస్వర్డ్ కాదు కానీ నెంబర్ అయితే కావాలి. నెంబర్ అయితే పారామీటర్ అయితే ఇచ్చాను. కాకపోతే ఈ నెంబర్ని నేను కింద కాలింగ్లో అయితే రాయను. కాలింగ్లో రాయకపోయినా నాకు ఎర్రర్ రాకూడదు. ఎలానో మీకైతే చూపిస్తాను చూడండి. పైన మనం నెంబర్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా మనము నెంబర్ అయితే ప్రింట్కి అయితే మనం ఇక్కడ రాస్తాము. కాంటాక్ట్ నెంబర్ అని అయితే రాసుకొని కోలన్ ఇచ్చి ఈ కాంటాక్ట్ నెంబర్ దేనికి సంబంధించిందంటే నేను నెంబర్ అనే పారామీటర్కి సంబంధించిందని అయితే రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను వచ్చి దీన్ని వచ్చి కాల్ అయితే చేస్తాను. రిజిస్టర్ కాదు, దీని వచ్చి ఇప్పుడైతే నేను ఫంక్షన్ని కాలింగ్ అయితే చేస్తున్నాను. యాడ్ అనే ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేసి దీని ఆపర్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నేమ్ కాబట్టి నేను నేమ్లో ఏం రాస్తానంటే నేమ్ నేమ్ ఏం రాస్తాను, మన ఇష్టం నేమ్ ఏదన్నా రాసుకోవచ్చు. నేను నేమ్ ఈక్వల్ టు ఏం నేమ్ రాస్తాం, రవి అని నేమ్ అని అయితే రాశాను. ఓకేనా? రవి రాశాను. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అడ్రస్ ఈమెయిల్ కదా, ఈమెయిల్ వచ్చి నేను r@gmail అని అయితే రాసుకుంటాను. ఇక్కడ మీ ఇష్టం అనమాట, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు చెప్పాను అనమాట, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ పైన అయితే కీవర్డ్ ఆర్గ్యుమెంట్లో చెప్పాను. మీరు నేమ్ ఫస్ట్ ఇచ్చినా లాస్ట్ ఇచ్చినా పర్లేదు. కాకపోతే మీరు ఇది దేనికి సంబంధించిందని అయితే చెప్పాలి. నేను ఈమెయిల్కి సంబంధించిందని అయితే చెప్పాను, అంటే యూజర్ ఈమెయిల్కి సంబంధించింది అయితే చెప్పాను. నెక్స్ట్ నేను ఏం రాసుకుంటున్నాను, అడ్రస్ అని అయితే రాసుకుంటాను. అడ్రస్ వచ్చి మనం ఏమి ఇస్తామంటే ఇక్కడ అడ్రస్ వచ్చి చెన్నై అని అయితే ఇచ్చామా, పైన బెంగళూరు ఇచ్చామా. ఓకే, ఇక్కడ వచ్చి మనము చెన్నై అని అయితే ఇస్తాం. చెన్నై అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను వచ్చి పైన వచ్చి 1, 2, 3, 4 పారామీటర్స్ అయితే తీసుకున్నాను. కాకపోతే కింద ఆర్గ్యుమెంట్స్లో మాత్రం 1, 2, 3 అంటే కింద మాత్రం నేను 3 ఆర్గ్యుమెంట్సే ఇచ్చాను.
నెంబర్ ఆర్గ్యుమెంట్ అయితే ఇయ్యలేదు. కాకపోతే ఇక్కడ నెంబర్ ప్రింట్ అయితే చేయమన్నారు. నాకు ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తది చూడండి. ఎర్రర్ అయితే వస్తది. కానీ ఏం ఎర్రర్ వస్తదో మనమైతే ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి మనకి లైన్ నెంబర్ 44 ఎర్రర్. ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 44 ఎర్రర్. అది ఏం ఎర్రర్ అనేది వచ్చింది? బాగా చూడండి. యాడ్ మిస్సింగ్ వన్ ఒకటైతే మిస్ అయిందని అయితే చెప్తాను. అది ఏం మిస్ అయిందంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ నెంబర్. అంటే మీరు ఒకటి మిస్ చేశారు. ఆర్గ్యుమెంట్స్లో ఏం మిస్ చేశారంటే నెంబర్ అయితే మిస్ చేశారు. పైన మీరు నెంబర్ అనేది ప్రింట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో అయితే నెంబర్ అయితే రాయలేదని అయితే మనకైతే చెప్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే రవి అనే స్టూడెంట్కి అతని నేమ్ ఏందో తెలుసు, అతని మెయిల్ ఐడి అయితే తెలుసు, అతని అడ్రస్ అయితే తెలుసు. కానీ అతని దగ్గర ఉన్న నెంబర్ అయితే తెలియదు. అంటే తన దగ్గర ఒక కొత్త నెంబర్ అయితే ఉంది. ఆ నెంబర్ అయితే తనకైతే గుర్తు రావట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్లో మనం ఏం చేయాలంటే మీకు ఏదైనా తెలియనప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ ప్లేస్లో ఒక స్ట్రింగ్లో మీరు ఏం రాస్తారంటే ఆటోమేటిక్ అనేది పెట్టండి. అంటే ఏం చేస్తారు? నెంబర్ వచ్చి మీరు ప్లీజ్ ఎంటర్ ఆటోమేటికలీ ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే రాసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఒకవేళ ఇక్కడ నెంబర్ తెలియకపోయినా ఈ పైన మనము పారామీటర్లు అయితే ఇదైతే రీడ్ చేసినప్పుడు మన స్ట్రింగ్లో ఏం రాసామో ప్లీజ్ ఎంటర్ ఆటోమేటిక్లీ అన్నప్పుడు ఈ నెంబర్ ఆటోమేటిక్గా అదే ఫిల్ అయిపోతుంది అనమాట. ఏమని రాసుకుంటుంది? ప్లీజ్ ఎంటర్ ఆటోమేటికలీ అనేసి. మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్లో కాంటాక్ట్ నెంబర్ చూడండి ప్లీజ్ ఎంటర్ ఆటోమేటికలీ. ఇంతకుముందు మనము నెంబర్ రాయనప్పుడు మనకి ఏం జరిగింది? నెంబర్ అనే ఆర్గ్యుమెంట్ మిస్ అయిందని అయితే చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేసాము? నా దగ్గర నెంబర్ అయితే ఉంది, కానీ ఆ నెంబర్ అయితే కొత్త నెంబర్, నాకైతే మర్చిపోయిన నెంబర్ గుర్తు రావట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా అదే ఫిల్ అయిపోవాలి లైన్ అనేది రాసుకునేదానికి మనము డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అయితే యూజ్ చేసాం. నెంబర్ అనే కాదు, మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. పాస్వర్డ్ ప్లేస్లో మీకు తెలియదు అనుకోండి, పాస్వర్డ్ ప్లీజ్ ఎంటర్ ఆటోమేటిక్గా అన్నప్పుడు అది ఆటోమేటిక్గా అదే రాసి మనకి ఎర్రర్ అయితే షో చేయదనమాట. ఒకవేళ ఇంకో క్యాండిడేట్ అయితే వస్తాడు. సరే ఒకవేళ రవి క్యాండిడేట్కి ఒక 10 నిమిషాల తర్వాత అతను ఆ నెంబర్ అయితే గుర్తొచ్చింది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అడ్రస్ పక్కన మనం ఏం చేయాలంటే కమా పెట్టి ఇప్పుడు అతనికి నెంబర్ అయితే ఐడియా వచ్చింది కాబట్టి నెంబర్ అని అయితే ఇచ్చుకొని ఇది ఈ నెంబర్కి సంబంధించింది. ఇప్పుడు నేను రాసే నెంబరు పారామీటర్లో ఉన్న ఈ నెంబర్కి సంబంధించిందని రాస్తే మనకి రిజల్ట్లో ఏం జరుగుతుంది? నేను ఇంతకు ముందు చెప్పా, మనము నెంబర్ రాయకపోతే పైన ఆటోమేటిక్గా మనకి ప్లీజ్ ఎంటర్ ఆటోమేటిక్లీ అనేసి అయితే ప్రింట్ అవుతుంది. ఒకవేళ నీ దగ్గర నెంబర్ తెలిసిందనుకో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? 1 2 3 4 5 6 వస్తుంది. ఒకసారి చూడండి అది ఎలా వచ్చిందో నేనైతే చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 వచ్చింది. అంటే ఏంటంటే నీకు కానీ నెంబర్ తెలియకపోయిందనుకో ఇది ప్రింట్ అవుతుంది ప్లీజ్ ఎంటర్ ఆటోమేటికలీ అనేసి. అంటే నీకు ఎర్రర్ షో కాదు. ఒకవేళ నీకు నెంబర్ తెలిసిందనుకో నీవు నెంబర్ రాసావనుకో ఆర్గ్యుమెంట్స్లో వచ్చి ఇది డెఫ్ అనే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే రీడ్ చేసినప్పుడు ఈ నెంబర్నే ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ప్లీజ్ ఎంటర్ ఆటోమేటిక్లీ అనేది రీప్లేస్ చేసి నెంబర్ అయితే రాస్తుంది. ఒకవేళ నువ్వు నెంబర్ ఈ పరిస్థితిలో నెంబర్ని యాక్సెప్ట్ చేస్తారు. చూడండి మనకి నెంబర్ అయితే యాక్సెప్ట్ చేసింది. నేను నంబర్ ఇవ్వకపోయినాను అనుకోండి ప్లీజ్ ఎంటర్ ఆటోమేటిక్లీ అని అదే ఫిల్ అయిపోతుంది. చూడండి ప్లీజ్ ఎంటర్ ఆటోమేటిక్లీ అనేసి అదే ఫిల్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని బట్టి మీకేం అర్థమైంది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్లో మనకి ఏదైనా తెలియనప్పుడు మనము దాని లోపల మనము డబుల్ కొటేషన్లు ఏమన్నా రాసామనుకోండి అదే మనకి ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది అనమాట. ఒకవేళ నీకు కానీ పాస్వర్డ్ కానీ నెంబర్ కానీ తెలిసిందనుకోండి మీకు తెలిస్తే ఆన్సర్ రాయొచ్చు అనమాట. నేను వచ్చి ఒక రిటర్న్ అయితే తీసుకుంటున్నా. రిటర్న్ అంటే ప్రీవియస్ క్లాస్లో మనం అయితే రిటర్న్ చెప్పాం. రిటర్న్ కింద మనం ఏం రాసినా వర్క్ అవ్వదన్నమాట. ఇది వచ్చి ఫంక్షన్ బయట దీనికి రిటర్న్కి సంబంధం లేదు. ఫంక్షన్ లోపల మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? రిటర్న్ నేమ్ అని అయితే రాస్తాం. రిటర్న్ నేమ్ అని అయితే రాస్తా. అంటే ఏం జరుగుతుంది? పారామీటర్లో ఉన్న నేమ్ని నాకు బయటకు వచ్చి ప్రింట్ అవ్వమని అయితే చెప్తున్నా. మీరు రిటర్న్ అనే కీవర్డ్ రాసినప్పుడు రిటర్న్ అనే ఫంక్షన్ రాసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే మీరు కంపల్సరీ మీరైతే ఒక వేరియబుల్ ఇవ్వాలి. ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పలేదు అనుకుంటా. వేరియబుల్ ఇచ్చి దాన్ని ప్రింట్ అయితే చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చి బాక్స్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకున్నాను. మన ఇష్టం వేరియబుల్ నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ బాక్స్ అనేసి అయితే రాస్తా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇదంతా ప్రింట్ అయిపోయి
నాకు రిటర్న్ నేమ్ కాబట్టి ఓన్లీ నేమ్ మాత్రం దీని కింద నేమ్ అయితే ప్రింట్ అవుతుంది, రవి అని అయితే ప్రింట్ అవుతుంది. చూడండి మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ప్రింట్ అయిపోయింది, యూజర్ నేమ్ మొత్తం ప్రింట్ అయిపోయింది. అంటే ఏంది, నేమ్ ప్రింట్ అయింది, మెయిల్ ప్రింట్ అయింది, అడ్రస్ ప్రింట్ అయింది. ఇక్కడ నుంచి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మనం రాసిన నేమ్ ప్రింట్ అయిపోయింది, ఈమెయిల్ ప్రింట్ అయిపోయింది, అడ్రస్ ప్రింట్ అయిపోయింది, నెంబర్ ప్రింట్ అయిపోయింది. నేను ఎక్స్ట్రాగా అడిగింది ఏంది, రిటర్న్ అనేసి అయితే రాశాను. అది నాకు నేమ్ అయితే ప్రింట్ అవ్వమని అయితే చెప్పాను, బయట నేమ్ కూడా ప్రింట్ అయిపోయింది. ఓకేనా, మనము రిటర్న్ ఎందుకు యూస్ చేస్తాం ప్రీవియస్ క్లాస్ చెప్పాను, ఇది ఊరికే మీకు చెప్పాలనిపించింది, అందుకైతే నేనైతే రిటర్న్ అయితే చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం మిగిలిందంటే టూ అయితే మిగిలింది అనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ వన్ వచ్చి ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే రాస్తున్నాము. మనం ఏం చేస్తామంటే ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేనైతే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మనము డెఫ్ అనే కీవర్డ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చి నేను వచ్చి ఒక నేమ్ అయితే ఇస్తున్నాను, ఇన్ఫర్మేషన్ అనే యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఇన్ఫర్మేషన్ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి దీని లోపల నేను ఏమి పాస్ చేయట్లేదు అనమాట, పాస్ చేయట్లేదు. సో దీని లోపల నేను డేటా అనేసి అయితే ప్రింట్ చేస్తున్నా, ఇంకేమి పాస్ చేయలేదు. దీంట్లో నేమ్ పాస్ చేయలేదు, అడ్రస్ పాస్ చేయలేదు, నెంబర్ పాస్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ డేటా అని రాశాను అనుకోండి, నాకు డేటా ఒకటే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫంక్షన్ కాలింగ్లో నేను ఏం చేస్తాను చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్ పైన ఏమి ఇచ్చామో అదే యూజర్ నేమ్ అయితే రాసుకునేస్తాను, ఇన్ఫర్మేషన్ అనేసి రాసుకునేసి ఇప్పుడు వచ్చి నేను వచ్చి ఏం చేస్తాను, మీరైతే కొంచెం డీటెయిల్డ్గా అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా, పైన ఏమి ఇచ్చాము ఇన్ఫర్మేషన్, స్పెల్లింగ్ రాంగ్, ఎన్ అయితే మిస్ అయిపోయా. సో అదైతే రాంగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక స్టూడెంట్ అయితే వచ్చాడు, అతను స్టూడెంట్కి లతీష్ అని అయితే ప్రింట్ చేశాడు. అతని దగ్గర అడ్రస్ తెలియదు అనమాట, ఈమెయిల్ తెలియదు అనమాట, నెంబర్ తెలియదు అనమాట. ఓకే సరే, నేను ఇంకో స్టూడెంట్ని అయితే రమ్మని చెప్పాను. ఇంకో స్టూడెంట్ వచ్చాడు, అతని దగ్గర మాత్రం ఓన్లీ తన నేమ్ అయితే తెలుసు, అడ్రస్ అయితే తెలుసు, ఈమెయిల్ తెలియదు అనమాట. నేమ్ అయితే రాసుకున్నాడు, ఓకే. ఈమెయిల్ అయితే తెలియదు అని అయితే చెప్పాడు, అడ్రస్ వచ్చి హైదరాబాద్ లొకేషన్ అయితే చెప్పాడు. ఓకే, నేను ఇంకో లాస్ట్ స్టూడెంట్ అయితే తీసుకొని వచ్చాను. ఈ స్టూడెంట్ ఏం చెప్తున్నాడంటే, సార్ నాకు అన్ని డీటెయిల్స్ ఉంది, నేను అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాను సార్ అని అయితే చెప్తాడు. సరే బాబు రాయ్ అని అయితే చెప్తాం, దీనికి శ్యామ్ అని అయితే పెట్టుకుంటాను. ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి ఇతని దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంది, రవి అని అయితే పేరైతే ఉంది, తను ఇక్కడ చెన్నై నుంచి అయితే వచ్చాడని అయితే చెప్పాడు, అడ్రస్. ఓకే, తనకి వచ్చి ఈమెయిల్ కూడా ఉంది అయితే చెప్పాడు. సూపర్ కదా, ఈమెయిల్ rవి@gmail అని అయితే చెప్పాడు. దీన్ని మనము డబుల్ కొటేషన్లో అయితే ఇద్దాము. ఓకే, తర్వాత ఇంకొందుకని ఏం చెప్పాడు, సార్ నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది కూడా మీరు కావాలంటే సేవ్ చేసుకోండి సార్ అని అయితే చెప్పాడు. సరే ఫోన్ నెంబర్ కూడా రాయరా అని చెప్పాము, ఫోన్ నెంబర్ కూడా మనకైతే ఇచ్చాడనమాట. సో ఇప్పుడు వచ్చి మనం ఏం జరిగింది, ఆర్బిటరీ పొజిషన్ ఆర్గ్యుమెంట్ కొంచెం బాగా చూడండి. పైన వచ్చి మనము కీవర్డ్ అయితే ఇచ్చాము, ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చాము, పారామీటర్స్ లోపల మనం ఏం పాస్ చేయలేదు, డేటాను ఒకటే పాస్ చేసాం, ప్రింట్ డేటా అని అయితే రాసాం. కాకపోతే కింద మాత్రం మనం ఫంక్షన్ కాలింగ్లో ఏం చేస్తున్నాము, స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయమన్నప్పుడు వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి నేమ్ ఒకటే ప్రింట్ చేశారనమాట, తన అడ్రస్ తెలియదు అని చెప్పేశాడు, ఈమెయిల్ తెలియదు అన్నాడు. రెండో స్టూడెంట్ ఏమన్నాడు, సార్ నా దగ్గర నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, నాకు ఈమెయిల్ లేదు సార్ అన్నాడు. మూడో స్టూడెంట్ ఏమన్నాడు, సార్ నా దగ్గర నేమ్ ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చిన అడ్రస్ ఉంది, నాకు ఈమెయిల్ ఉంది, అడిషనల్గా కావాలంటే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్ అని అయితే చెప్పాడు. ఇప్పుడు వచ్చి మనము ఇది వచ్చి ప్రింట్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందా ఎర్రర్ వస్తుందా అని అంటే ఎర్రర్ అనే వస్తుంది. మనం లైవ్గా అయితే చూస్తాము. మనకు చూడండి ఎర్రర్ అని అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో మీకు అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి మనము డెఫ్ అనే కీవర్డ్ అయితే ఇచ్చాము, ఇది కరెక్టే. ఫంక్షన్ నేమ్ ఇచ్చాము, ఇది కూడా కరెక్టే. లోపల పారామీటర్స్ మాత్రం మనం ఒకటే ఇచ్చామన్నమాట. మీరు బాగా గమనించినట్టయితే మనం ప్రింట్ కూడా ఒక పారామీటర్ రాసాము, ఫంక్షన్ కాలింగ్ అయితే చేసాము. ఫంక్షన్ కాలింగ్ లో ఇప్పుడు మనకి ఫస్ట్ లతీష్ అయితే ప్రింట్ అవుతుంది, కరెక్టే. ఎందుకు ప్రింట్ అయిందో తెలుసా, ఇక్కడ ఒక పారామీటర్ ఉంది కాబట్టి ఒకటే ప్రింట్ అవుతుంది. మీరు సెకండ్ చూడండి, మీరు ఒక నేమ్ ఇచ్చారు,
అడ్రస్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనము నేమ్ ఇచ్చాము, అడ్రస్ ఇచ్చాము, మెయిల్ ఐడి ఇచ్చాము, అలాగే నెంబర్ అయితే ఇచ్చాము. ఇది మొత్తం మనకి ఎర్రర్‌గా అయితే చూపిస్తుంది. ఒక ఆర్బిటరీ పొజిషన్ ఏం చెప్తదంటే మీ దగ్గర మీకు నేమ్ ఉన్ని, అడ్రస్ ఉన్ని, మెయిల్ ఐడి ఉన్ని, పాస్వర్డ్ ఉన్ని మీ దగ్గర ఉన్నటువన్నీ ఇవ్వండి. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు. మీరు సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా గానీ తీసుకుంటదనమాట. అప్పుడు ఎలా తీసుకుంటదంటే ఫస్ట్ మీరు పారామీటర్ లోపల మీరు యాస్టరిస్క్ సింబల్ అయితే యూజ్ చేయాలి. యాస్టరిస్క్‌ని మనం ఏం చెప్తామంటే ఇక్కడ స్టార్ అని అయితే చెప్తాం. ఇక్కడ మీరు ఈ స్టార్ సింబల్ యూజ్ చేస్తే ఏం జరుగుతదంటే మీకు రిజల్ట్ వచ్చి మనకి ఎర్రర్‌గా అయితే చూపియదనమాట. దీన్ని నేను సింబల్ నేమ్ అయితే రాస్తున్నాను. యాస్ట్రిక్ అని అయితే అంటామనమాట. ఇది స్టార్ యాస్ట్రిక్ ఒక మీరు స్టార్ అని సింబల్ ఇచ్చి పక్కన డేటా అని ఇస్తే చాలనమాట. మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా గానీ అదైతే యాక్సెప్ట్ చేస్తదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు డేటా రాసి దానికి ముందర ఒక స్టార్ పెడితే మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా అదైతే యాక్సెప్ట్ చేస్తది. అలానే ఆన్సర్ మనకి ట్యూపుల్ ఫార్మాట్‌లో అయితే వస్తది. మీరు చూడండి రవి, చెన్నై, రవి అలాగే నంబర్ కూడా ప్రింట్ అయిపోయింది. పైన చూడండి శ్యామ్ హైదరాబాద్ అయితే ప్రింట్ అయిపోయింది. లతీష్ ప్రింట్ అయింది. ఇంతకుముందు మనకి ప్రింట్ అవ్వలేదనమాట. ఇప్పుడొచ్చి మనకైతే ప్రింట్ అయిందనమాట. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. ఒక స్టార్ సింబల్ గాని మనం పెట్టామనుకోండి, మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా గాని అది లోపలైతే యాక్సెప్ట్ చేస్తదనమాట. ఓకేనా? కాకపోతే ఇది ట్యూపుల్ ఫార్మాట్‌లో అయితే వస్తది ఆన్సరు. మీకు చూపిస్తాను. ఆన్సర్ ఇందాకే మీరు చూసుంటారు. ఇదొచ్చి మనకి ట్యూపుల్ ఫార్మాట్‌లోనే వచ్చుంటది. ట్యూపుల్ ఫార్మాట్ అంటే మీకు తెలుసనమాట. ప్రీవియస్ క్లాస్‌లో మనమైతే డిస్కషన్ చేసాము. చూపిస్తాను చూడండి. చూడండి మనకి ట్యూపుల్ ఫార్మాట్ కామా అయితే వచ్చింది చూడండి. ట్యూపుల్ ఫార్మాట్‌లోనే వచ్చిందనమాట. పైనంతా మనకి ట్యూపుల్ ఫార్మాట్‌లో అయితే రాలేదు. పైన చూడండి. పైన ఆన్సర్ కూడా ఇక్కడే ఉన్నది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. నెక్స్ట్ దీంట్లో మిగిలిందేంది ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంది. ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి పైనొచ్చి మనకి ట్యూపుల్ ఫార్మాట్‌లో అయితే వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం ఈ ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు మనకేం జరుగుతదంటే మనకి డిక్షనరీ ఫార్మాట్‌లో అయితే వస్తది. ఆ రిజల్ట్ ఎలానో గూడా మీకైతే చూపిస్తాను. అంతకన్నా ముందు ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. నేను డెఫ్ అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేసి రిజిస్టర్ 4 అనే నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. దీని లోపల నేనేం రాస్తున్నానంటే మీకు తెలుసు నేనొక స్టార్ ఇచ్చేసి డేటా అనైతే రాస్తాను. ఒక స్టార్ ఇచ్చేసి నేను డేటా అనైతే రాస్తాను. ఈ డేటా రాసిన వెంటనే నాకైతే ఏం జరుగుతదంటే, మనం లోపల ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా గానీ, అది మనకి యాక్సెప్ట్ అయితే చేస్తదనైతే చెప్పాను. ఇప్పుడు నేను ప్రింట్ డేటా అనైతే ఇచ్చేసాను. ఓకేనా? ఆ! ఇప్పుడు నేను దీన్ని ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఎలా కాల్ చేస్తాను? ఫంక్షన్ నేమ్ అయితే ఇస్తున్నా. రిజిస్టర్ 4 అనేసి స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయాలి. మళ్ళీ ఒకవేళ రాంగ్ రాస్తే గూడా మనకి ఎర్రర్ అనేది చూపిస్తది. రిజిస్టర్ 4 అని ఫంక్షన్ నేమ్ అయితే రాసాను. ఒక నేమ్ అయితే ఇచ్చుకుందాం. నేమ్ ఎలా ఇచ్చుకుందాం అంటే ఇప్పుడు పైన మనం తీసుకున్నాం చూడండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్‌లో తీసుకున్నాము. అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్‌లో తీసుకున్నాం. అలానే తీసుకున్నాం. చూడండి ఏం జరుగుతదో. నేను ఒక జీమెయిల్ అయితే ఇచ్చాను. చూడండి నేనిప్పుడు ఈమెయిల్ అయితే ఇచ్చాను. దానికి జీమెయిల్‌లో అయితే రాసాను. అడ్రస్‌ని అడ్రస్ లోపలైతే రాసాను. నేమ్‌ని నేమ్ లోపలైతే రాసాను. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసినప్పుడు ఈమెయిల్ కీగా మారిపోతది. జీమెయిల్ వాల్యూగా మారిపోతది. అంటే ఈమెయిల్ కోలన్ జీమెయిల్ అయితే వస్తది. అంటే కీ కోలన్ వాల్యూ మనకి ఆన్సరు కీ వాల్యూ అయితే వస్తది. కాకపోతే మీరు ఆర్బిటరీ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు డబుల్ ఆస్ట్రిక్ సింబల్ అయితే యూజ్ చేయాలి. సింగిల్ ఆస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తే అది ఎర్రర్ అయితే వస్తదనమాట. మనం డబుల్ ఆస్ట్రిక్ సింబల్ యూజ్ చేసినప్పుడు డిక్షనరీ ఫార్మాట్‌లోకి అయితే అయిపోతది. ఇప్పుడు మీకు ట్యూపుల్ ఉన్న ఫార్మాట్ డిక్షనరీలో మార్చాలన్నప్పుడు కూడా మనము ఆర్బిటరీ కీవర్డ్ అని అయితే యూజ్ చేస్తాము. ఈ ఆర్బిటరీ కీవర్డ్ యూజ్ చేస్తే ఓన్లీ ఆన్సర్ మనకి డిక్షనరీ ఫార్మాట్‌లోనే వస్తది. అది ఎలా వస్తదంటే కీ కోలన్ వాల్యూగా అయితే వస్తది. ఇక్కడ ఈమెయిల్ కోలన్
జీమెయిల్ అని అయితే వస్తది. అడ్రస్ కోలన్ బెంగుళూరు అని అయితే వస్తది. నేమ్ కోలన్ శ్యామ్ అని అయితే వస్తది. చూడండి. చూడండి ఇక్కడ మనకి డిక్షనరీ సింబల్ అయితే వచ్చింది చూడండి. కర్లీ బ్రాకెట్స్ అయితే వచ్చింది. ఈమెయిల్ అని అయితే వచ్చింది. ఈమెయిల్ పక్కన మీరు చూడండి కోలన్ అయితే వచ్చింది. జీమెయిల్ అని అయితే వచ్చింది. అడ్రస్ కోలన్ అయితే వచ్చింది. బెంగుళూరు అని అయితే వచ్చింది. సో, ఇలాగ మనకి ఆర్బిటరీ కీవర్డ్ యూజ్ చేసేటప్పుడు మనకి డిక్షనరీ ఫార్మాట్‌లోకి అయితే వచ్చేస్తది. ఇక్కడితో మీకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందో చెప్పుకున్నాను. అలాగే యెస్టర్‌డే క్లాస్‌లో ఫంక్షన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, అందులోనూ ఎన్ని వేస్‌లో క్రియేట్ చేయాలో మీకైతే చెప్పాను. ఇక్కడితో మీకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయితే మనమైతే క్లియర్ చేసాము. నెక్స్ట్ మనము బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయితే చూద్దాము. బిల్ట్ ఇన్ ఫంక్షన్ సింపులే అనమాట. ఇది చెప్పుకొని రేపు క్లాస్‌లో మనము అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ అయితే మనమైతే రాయబోతున్నాము కోడ్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏం లేదు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ ఉన్న ఫంక్షన్‌ని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయితే అంటాము. ఇది ఏందో కూడా మీకు తెలుసు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆల్రెడీ ఉన్న ఫంక్షన్ ఏంది? లెంత్ ఫంక్షన్ అంటే మీకు తెలుసు. లెంత్ ఎందుకు యూజ్ చేస్తాం మీకు తెలుసు. ప్రింట్ ఫంక్షన్ అంటే మీకు తెలుసు. ప్రింట్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాం కూడా ప్రింట్ ఫంక్షన్ అయితే మీకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఏముంది దీంట్లో? నేను సింపుల్‌గా చెప్పేస్తాను. ఇవే ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ మిన్ ఫంక్షన్. మిన్ ఫంక్షన్ అంటే ఏంది? మినిమమ్ నంబర్ అయితే చూపిస్తది. మ్యాక్స్ ఫంక్షన్ అంటే ఏంది? మాక్సిమం నంబర్ అయితే చూపిస్తది. మళ్ళీ దీనిలో టైప్ ఫంక్షన్ అయితే ఉంటది. టైప్ అంటే ఏంది? టైప్ ఫంక్షన్ అంటే ఇది ఏ టైప్ కనుక్కోవాలన్నప్పుడు మనం టైప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. అలాగే ప్రింట్ ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. దీనికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ మనం ప్రీవియస్ క్లాస్‌లో అయితే చెప్పుకున్నాము. అదే మీకైతే చూపిస్తాను. లిస్ట్‌లో చెప్పుకున్నాం కదా! ఇది లిస్ట్ సెట్ ఇది. చూడు సెట్‌లో కూడా ఉన్నది. ఇక్కడేముంది మాక్సిమం ఉంది, మినీ ఉంది, లెంత్ ఉంది. ఓకే. దీన్నే మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. చూడండి డేటా అనే వేరియబుల్‌లో 1, 2, 3, 4, 5 అయితే స్టోర్ చేసుకున్నాము. అలాగా నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ ప్రింట్ ఏదో తీసుకొని మినిమమ్ నెంబర్ ప్రింట్ చేస్తే మనకి 1 అని అయితే వస్తది. మాక్సిమం ప్రింట్ చేస్తే 5 అని అయితే వస్తది. లెంత్ ప్రింట్ చేస్తే 5 అని అయితే వస్తది. ప్రింట్ అంటే ప్రింట్ ఫంక్షన్ ఇక్కడ మనం ప్రింట్ టైప్ అయితే యూజ్ చేస్తాము. టైప్ అయితే ఇది ఏం టైపో చూడాలంటే టైప్ అయితే యూజ్ చేస్తాం. టైప్ యూజ్ చేస్తే ఇది డిక్షనరీ సింబల్ అని అయితే వస్తది. సో, మీకు టైప్ ఎలా చేయాలో తెలుసు. మ్యాక్స్ ఫంక్షన్ అంటే తెలుసు. మినీ ఫంక్షన్ అంటే తెలుసు. ప్రింట్ ఫంక్షన్ అంటే తెలుసు. లెంత్ ఫంక్షన్ అంటే తెలుసు. దాన్ని కావాలంటే మీకు అవుట్‌పుట్‌లో కూడా చూపించేస్తాను చూడండి. మినిమము, మాక్సిమము, లెంత్ ఆఫ్ డేటా అయితే మనకైతే వచ్చేసింది. సో, ఇక్కడితో మీకు నేను ఫంక్షన్స్‌లో 2 టాపిక్స్ అయితే కవర్ చేసేసాను. నిన్న, ఈరోజు. రేపు మెయిన్ మనం అడ్వాన్స్‌డ్ టాపిక్ అయితే చూడబోతున్నాము. దీంట్లో మనము డెకరేటర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. రేపు క్లాస్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలంటే ముందు క్లాసెస్ బాగా ప్రాక్టీస్ చేస్తే రేపు క్లాస్ ఇంకా మీకు ఈజీగా అయితే అర్థమైపోతది. సో, రేపు డే 17 క్లాస్‌లో అయితే మనమైతే కలుసుకుందాము. బై గైస్.